Can we resume the class? SQL? Yes, sir. Yeah. So Mahesh is back from break. Good. Kiran, Sir. it's all yours. Okay, sir. Hi guys, I'm Kiran. So is it visible? Can anyone respond? Hello. Yeah. Yeah. Yeah, they messaged in the chat, Kiran. Okay. So here we are going to discuss about SQL part. Okay. So is my voice audible? Yes, sir. It's clear. Okay, thank you. సో బిఫోర్ గోయింగ్ టు ఎస్క్యూఎల్, మనం ఎస్క్యూఎల్ నేర్చుకునే ముందు అసలు మనం ఎందుకు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి, లేకపోతే ఎస్క్యూఎల్ యొక్క పర్పస్ ఏంటి అని నేర్చుకునే ముందు వి నీడ్ టు డిస్కస్ సమ్ థింగ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ డేటా. ఓకే, సో డేటా ఈజ్ సంథింగ్, ఇట్ ఈస్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మనం ఎస్క్యూఎల్ గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ అసలు డేటా అంటే ఏంటో తెలుసుకోవాలి. సో డేటా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ రా డేటా. ఓకే, సో ఇన్ రియల్ వరల్డ్, ఇన్ ఎనీ అప్లికేషన్ వి యూస్. సో మనం యూస్ చేసే ప్రతి అప్లికేషన్లో కూడా యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఇట్ మే బీ ఈ కామర్స్ వెబ్సైట్ ఆర్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఆర్ ఎనీథింగ్. ద మెయిన్ థింగ్ గోస్ ఇస్ హౌ దే మెయింటైన్ ది డేటా ఎఫిషియెంట్లీ. సో ఎందుకు మనం అసలు డేటాని స్టోర్ చేసుకోవాలి, ఆ డేటా స్టోర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి. సో డేటా స్టోర్ చేసుకోవడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే టు మేక్ బెటర్ డిసిషన్స్. సో ఒక అప్లికేషన్లో మనం డేటా స్టోర్ చేసినప్పుడు అప్లికేషన్ ఇంకా బెటర్ వేలో ఎలా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పడానికి మనం ఆ డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో టు గివ్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్ లైక్ అమెజాన్. సో అమెజాన్ అనే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకున్నాను నేను. సో అమెజాన్ అనే ఈ కామర్స్ వెబ్సైట్ ఎందుకు అంత ఫేమస్? మనకి వేరే ఈ కామర్స్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి నార్మల్గా, బట్ స్టిల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ మోస్ట్ ఫేమస్ ఈ కామర్స్ వెబ్సైట్. ఎందుకంటే అమెజాన్ వెబ్సైట్ అసలు ఏం చేస్తుంది? సో ఏం చేస్తుంది అంటే దే ప్రొవైడ్ సమ్ ఇంటర్ఫేస్ టు ది యూజర్స్. సో యూజర్స్కి ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇంటర్ఫేస్లో ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్స్ని బై చేయొచ్చు. సో ఇక్కడ అసలు అమెజాన్ చేసే పార్ట్ ఏంటి? సో అమెజాన్ చేసే పార్ట్ ఏంటంటే ఒక యూజర్ ఒక ప్రోడక్ట్ని కొనాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ అమెజాన్ అనే ఈ కామర్స్ వెబ్సైట్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ అమెజాన్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టు స్టోర్ ది డేటా ఆఫ్ అన్ యూజర్. సో ఏ యూజర్ అయితే అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్ యూజ్ చేసి ఏదైనా ప్రోడక్ట్ని కొనాలనుకుంటున్నారో వాళ్ళ డేటాని స్టోర్ చేసుకోవడం. సో దాంతోపాటు అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ ఎవరైతే అమెజాన్ ఈ కామర్స్లో సెల్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ ఓనర్ యొక్క డీటెయిల్స్ కూడా స్టోర్ చేసుకోవడం అమెజాన్ ఈ కామర్స్ యొక్క మెయిన్ పర్పస్ అన్నమాట. సో ఇక్కడ ఎందుకు అమెజాన్ బెటర్ వేలో అండ్ ఎందుకు టాప్లో ఉంటుంది ఎప్పుడు కూడా అంటే దే మెయింటైన్ ది డేటా ఎఫిషియెంట్లీ. సో ఎఫిషియెంట్గా డేటాని మెయింటైన్ చేయడం వల్ల, డేటా ఎఫిషియన్సీ వల్ల మనకి ఏమవుద్ది అంటే బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ఈ బెటర్ పర్ఫార్మెన్స్ మనకు రావాలంటే కంపల్సరీ డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు డేటాని స్టోర్ చేయాలంటే మనకి ఎన్ని వేస్ ఉన్నాయి నార్మల్గా? సో నార్మల్గా మనం డేటాని 2 వేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒకటేమో ఫైల్స్, ఇంకొకటేమో డేటాబేస్. సో నార్మల్గా మీరు అందరు సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు యూజ్ చేసే సిస్టమ్స్ అందరూ నార్మల్గా డేటాని ఫైల్స్లో స్టోర్ చేస్తూ ఉంటారు. సో ద ఫైల్ కెన్ బి ఇన్ ఫైల్ వీ కెన్ స్టోర్ వీడియో, ఇమేజెస్ ఆర్ ఆడియో ఫైల్స్
ఆర్ ఎనీ రా టెక్స్ట్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని మీరు ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు మనం నార్మల్గా యూజ్ చేసే అప్లికేషన్స్లో ఫైల్స్ యూజ్ చేస్తారా, మరి డేటాబేస్ యూజ్ చేస్తారంటే డేటాబేస్నే యూజ్ చేస్తారు. ఎందుకు మనం డేటాబేస్ని యూజ్ చేసి డేటాని స్టోర్ చేసుకోవాలి వైల్ డెవలపింగ్ ఎనీ అప్లికేషన్? ఎందుకంటే ఫైల్స్లో మనకి కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 35 పీపుల్ వరకు ఈ క్లాస్ అటెండ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ 35 పీపుల్ యొక్క డేటా నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా ఇన్ ఏ ఫైల్. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇదొక ఫైల్ అనుకుందాం, నార్మల్ టెక్స్ట్ ఫైల్. సో ఈ టెక్స్ట్ ఫైల్ నేను ఏం చేశాను అంటే, ఈ సెషన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఒక రికార్డ్ అంటూ క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తానంటే, ప్రతి స్టూడెంట్కి ఒక ఐడి ఇస్తాను, ఒక నేమ్ అండ్ దేర్ బ్యాచ్. సో ఇలా నేను ఏం చేస్తాను అంటే, ప్రతి ఒక్కరి ఐడి, నేమ్ అండ్ వాళ్ళ బ్యాచ్ నెంబర్ని మెన్షన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో ఎప్పుడైతే నువ్వు ఫైల్లో డేటా స్టోర్ చేస్తావో, ఫైల్లో డేటా ఎలా స్టోర్ అవుతుందంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్. సో ఇక్కడ నేను అందరి డేటాని ఫైల్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా స్టోర్ చేస్తాను? ఫస్ట్ ఒక రికార్డ్, ఐడి, నేమ్ అండ్ బ్యాచ్ నెంబర్. మళ్ళీ సెకండ్ రికార్డ్, ఐడి, నేమ్ అండ్ బ్యాచ్ నెంబర్, ఐడి, నేమ్ అండ్ బ్యాచ్ నెంబర్, ఐడి, నేమ్ అండ్ బ్యాచ్ నెంబర్. సో ఇలా నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరి డేటా ఇప్పుడు 34 పీపుల్ ఆర్ 35 పీపుల్ యొక్క డేటా నేను మొత్తం కూడా ఈ ఫైల్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫైల్లో స్టోర్ చేసుకున్నాక నాకు కొత్తగా రేపు ఏమైందంటే ఒకరు జాయిన్ అయ్యారు క్లాస్లోకి. సో క్లాస్లో జాయిన్ అయినప్పుడు నేను వాళ్ళ డేటాని మళ్ళీ న్యూ స్టూడెంట్ యొక్క డేటాని ఎగ్జిస్టింగ్ ఫైల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఫైల్ యొక్క నేమ్ ఏమనుకుందాం అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఫైల్ అనుకుందాం. సో స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ టెక్స్ట్ ఫైల్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్లో నేను ఏం చేయాలంటే కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవాలి ఆర్ అప్డేట్ చేసుకోవాలి. సో అప్డేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక వే ఏంటంటే మాన్యువల్గా ఫైల్ ఓపెన్ చేసి మనం క్రియేట్ చేయడం స్టూడెంట్ డేటాని, లేదా ఈ పర్టిక్యులర్ ఫైల్ని మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి రీడ్ చేసి ఆ డేటాని మ్యానిపులేట్ చేయడం. సో ఇందాక మీరు విన్నప్పుడు జావా క్లాస్లో మీకు ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా. సో కాన్సెప్ట్ ఏంటంటే ఫైల్ హ్యాండ్లింగ్. సో ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఒక డాట్ జావా అప్లికేషన్ నుంచి ఎక్స్టర్నల్ ఫైల్ అంటే ఇక్కడ మన కేసులో టెక్స్ట్ ఫైల్. సో ఈ టెక్స్ట్ ఫైల్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆర్ ఈ టెక్స్ట్ ఫైల్ నుంచి డేటా డాట్ జావా అప్లికేషన్లో రీడ్ చేయాలన్నా మనం యూజ్ చేసే కాన్సెప్టే ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడు ఏదైతే మనకి డాట్ టెక్స్ట్ ఫైల్లో ఈ డేటా ఉందో ఈ డేటాని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో డేటా అప్డేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఫైల్ హ్యాండ్లింగ్ టెక్నిక్ యూజ్ చేసి టెక్స్ట్ ఫైల్లో ఉండే డేటాని రీడ్ చేయాలి. సో మనం అప్డేట్ చేయాలనుకుంటాం కాబట్టి డేటాని రైట్ చేయాలి. సో టు రైట్ ఎనీ డేటా ఇంటూ అన్ ఎక్స్టర్నల్ ఫైల్ we need to develop a code. So developing a code to update any data into an external file which is complex. సో ఇక్కడ మనం ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి డేటాని మనం డాట్ జావా అప్లికేషన్ డాట్ టెక్స్ట్ ఫైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం కాంప్లెక్స్ లాజిక్స్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం డేటాని టెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేసుకున్నాం. సో టెక్స్ట్ ఫైల్ ఎలా స్టోర్ అయిందంటే మనకి ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అయింది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి ఒక్కొక్క రికార్డ్ని మనం రిట్రీవ్ చేసుకొని ఒక్కొక్క లైన్ని రిటర్న్ చేసుకొని ఆ లైన్లో ఎక్కడైతే మనకి నెక్స్ట్ ఎలాంటి డేటా ఉండదో అక్కడ మనం ఆ డేటాను అప్డేట్ చేయాలి. సో అలాంటప్పుడు ఇక్కడ నేను డేటా ఇన్సర్షన్ చేయాలనుకుంటున్నా. సో కొత్త రికార్డ్ వచ్చినప్పుడు డేటా ఇన్సర్షన్ చేయాలనుకుంటే వేర్ ఐ నీడ్ టు ఇంప్లిమెంట్ కాంప్లెక్స్ లాజిక్. సో కాంప్లెక్స్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది చాలా డిఫికల్ట్. లేదంటే ఏం చేయాలి, మనం మాన్యువల్గా ఈ టెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి ఆ డేటాని స్టోర్ చేసుకోవాలి. సో ఇది ఇన్సర్షన్ గురించి. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ ఉన్నాడు, సో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్. సో ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ యొక్క డేటాని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో స్టార్టింగ్ వాళ్ళు నార్మల్గా ఎప్పుడైతే నేను డేటా స్టోర్ చేసుకుంటానో బై మిస్టేక్లో వాళ్ళ నేమ్ కానీ లేకపోతే వాళ్ళ బ్యాచ్ నెంబర్ కానీ నేను రాంగ్గా ఎంటర్ చేసుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ యొక్క డేటాని అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ నేను ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ డేటాని రీడ్ చేయాలనుకున్నప్పుడు
ఏమవుతుందంటే ఈ ఫైల్లో నుంచి డేటాని నేను రీడ్ చేసి, సో రీడ్ చేయడానికి మళ్ళీ కాంప్లెక్స్ లాజిక్ని బిల్డ్ చేసి, ఎప్పుడైతే నాకు ఆ పర్టికులర్ యూజర్ ఆర్ స్టూడెంట్ ఫౌండ్ అవుతాడో అప్పుడు నేను వాళ్ళ డేటాని మళ్ళీ అప్డేట్ చేయాలి. అంటే ఒక్క డేటాను అప్డేట్ చేయడానికి మనం చాలా కాంప్లెక్స్ లాజిక్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు లేదా ఏం చేయాలి, మళ్ళీ మనం మాన్యువల్గా టెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి ఆ డేటాని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనం ఫైల్స్ యూజ్ చేసి డేటాని స్టోర్ చేసుకుంటామో ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అనమాట. అంటే టు పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్, ఇట్ మే బి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆర్ రిట్రీవ్. సో ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలన్నా మనం కంపల్సరీ కాంప్లెక్స్ లాజిక్స్ ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్స్. మరి అలాంటప్పుడు ఫైల్స్ యూజ్ చేయము, అసలు యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం? టు స్టోర్ వీడియోస్, ఇమేజెస్, ఆడియోస్. సో మళ్ళీ ఇలాంటి డేటా మొత్తం స్టోర్ చేసుకోవడానికి ఫైల్సే కావాలి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఒక రిలేషన్ మెయింటైన్ చేసి ఒక మేనర్డ్ వేలో డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నానో అప్పుడు నాకు ఫైల్ అనేది బెస్ట్ ఎఫెక్టివ్ వే అంటే కాదనమాట. ఎందుకంటే ఇక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా కాంప్లెక్స్ లాజిక్ని బిల్డ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో దాంతోపాటు ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటి? సో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అంటే వన్స్ మన హార్డ్ డిస్క్లో ఉన్న స్టోరేజ్ స్పేస్ కనుక అయిపోతే మనం దానికంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోలేం. అండ్ విచ్ ఈస్ నాట్ సెక్యూర్డ్. సో మనం ఫైల్లో డేటా స్టోర్ చేయడం వల్ల సెక్యూర్డ్ అంటే ఇప్పుడు మీరు అందరూ ఫైల్స్లో డేటా స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఫైల్స్లో డేటా స్టోర్ చేసినప్పుడు ఒక ఫైల్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఎలాంటి యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్గా ఎవరైనా ఏ ఫైల్నైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా ఈ డిసడ్వాంటేజెస్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే డేటాబేస్. సో డేటాబేస్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ మనకి ఈ డేటాబేస్లో డేటా స్టోర్ చేసుకున్నప్పుడు మనకు కంపల్సరీ సెక్యూర్డ్గా ఉంటుంది. బికాస్ టు యాక్సెస్ డేటా ఇన్ డేటాబేస్ వీ నీడ్ టు ప్రొవైడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో డేటాబేస్లో డేటాని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ప్రొవైడ్ చేయాలి. సో దానికంటే ముందు మనం వాట్ ఈస్ డేటాబేస్ అసలు? సో డేటాబేస్లో డేటా స్టోర్ చేసుకుంటామని చెప్తున్నాను. సో డేటాబేస్లో సెక్యూర్డ్గా మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే డేటా యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు అసలు డేటాబేస్ అంటే ఏంటిది? సో డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటైనర్. సో ఇట్ ఈస్ ఏ కంటైనర్ వేర్ వి విల్ స్టోర్ ది డేటా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. సో ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక కంటైనర్లో మనం ఏం చేస్తామంటే అప్పుడు డేటాబేస్ని యూజ్ చేస్తాం. సో మరి డేటాబేస్ని డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చా? సో ఇప్పుడు మనం డాట్ జావా అప్లికేషన్ అంటే జావా అప్లికేషన్ కానీ టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వీ నీడ్ సాఫ్ట్వేర్. సో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా మన సిస్టంలో బై డిఫాల్ట్గా ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉండవు. కాబట్టి మనం డేటాబేసెస్ని క్రియేట్ చేయాలి అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్ని క్రియేట్ చేయాలంటే మనకేం కావాలంటే డిబిఎంఎస్ కావాలి. సో సో నాకు తెలిసి ఆల్రెడీ మీకు డిబిఎంఎస్ అంటే ఏదో కొంచెం ఐడియా ఉంటుందని నాకు అర్థమవుతుంది. సో డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో DBMS is one of the software where we can create different types of database and we can store data in the database. సో ఈ డేటాబేసెస్ని క్రియేట్ చేయడానికి ఆ డేటాబేస్లో డేటాని స్టోర్ చేసుకోవడానికి అండ్ ఆ డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో సాఫ్ట్వేర్ ఏంటిదంటే డిబిఎంఎస్ అనమాట. సో డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు మనకి డిబిఎంఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం యూజ్ చేసే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇంకా ఏమేమి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి మనం యూజ్ చేయడానికి? సో ఇంకా ఏం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయంటే క్లౌడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, హైరార్కియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, నెక్స్ట్ ఫైల్ బేస్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది,
నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిఎంఎస్ సాఫ్ట్వేర్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో దీంట్లో మనం యూజ్ చేసేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్, బికాస్ వీ కెన్ స్టోర్ ది డేటా ఇన్ ఏ స్ట్రక్చరల్ వే. సో స్ట్రక్చరల్ వేలో మనం డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు టేబుల్ ఫార్మాట్లో ఆ డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం. సో ఈ టేబుల్ ఫార్మాట్లో డేటా స్టోర్ చేసినప్పుడు మనం ఈఆర్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎంటిటీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసి డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎందుకు క్లౌడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే, సో ఒకవేళ మనం ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంటర్నల్లో ఉన్న స్టోరేజ్ సరిపోదు కాబట్టి అప్పుడు మనం ఏం ఆప్ట్ చేసుకోవచ్చు అంటే క్లౌడ్ డేటాబేస్. సో క్లౌడ్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ డేటాబేస్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ మనం ఇంటర్నల్గా ఎలాంటి డేటాను స్టోర్ చేయడం, మొత్తం కూడా ఎక్స్టర్నల్గానే ఆ డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి హైరార్కికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ హైరార్కికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా ఎలా స్టోర్ చేస్తామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ స్ట్రక్చర్. సో ఒక ట్రీ స్ట్రక్చర్లో మనం ఈ డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం. సో ట్రీ స్ట్రక్చర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ పేరెంట్ ఉంటాడు. సో దీని కింద మళ్ళీ చైల్డ్ ఉంటుంది. సో చైల్డ్. సో వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చైల్డ్స్, బట్ ఒక్క చైల్డ్కి మాత్రం ఒక్క పేరెంట్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ చైల్డ్. సో ఇది వీళ్ళకి పేరెంట్ అవుద్ది, చైల్డ్. సో ఇలా మనం చైల్డ్ పేరెంట్ స్ట్రక్చర్లో డేటా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హైరార్కికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎప్పుడైతే మనం ఈ రిలేషన్ని బేస్ చేసుకొని డేటాని స్టోర్ చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఎనీ పేరెంట్ని రిమూవ్ చేసినా, ఎనీ చైల్డ్ని రిమూవ్ చేసినా డిపెండెన్సీ అనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైల్డ్ ఉన్నాడు. ఓకే, సో ఈ చైల్డ్ని రిమూవ్ చేయాలి అంటే మనకి డిపెండెన్సీ ఏంటంటే ఈ చైల్డ్ మీద డిపెండెంట్ అయ్యి ఇంకా ఇద్దరు ఉన్నారు. అంటే ఇతను ఈ పేరెంట్కి చైల్డ్, కాకపోతే ఈ 2 ఫీల్డ్స్కి ఇతను పేరెంట్ అవుతాడు. సో అలాంటప్పుడు ఈ డేటాని రిమూవ్ చేయాలంటే నాకు వీళ్ళిద్దరి యొక్క డిపెండెన్సీ ఉంది. సో ఎప్పుడైతే మనం డేటా రిమూవ్ చేయాలి అనుకున్నా ఆర్ అప్డేట్ చేయాలి అనుకున్నా డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి మనం హైరార్కికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేయం. నెక్స్ట్ ఏంటంటే ఫైల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఫైల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా మనం సేమ్ ఫైల్ కాన్సెప్ట్లో ఎలా అయితే డేటా స్టోర్ చేసుకుంటామో అలానే డేటా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో ఏదైతే మనకి ఫైల్స్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనకి ఫైల్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మళ్ళీ అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఫైల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా యూజ్ చేయం. ఎందుకంటే ఇన్సెక్యూర్, సో సెక్యూరిటీ ఉండదు మనకి. నెక్స్ట్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ కంపల్సరీ కాంప్లెక్స్ లాజిక్స్ని బిల్డ్ చేసి మనం క్రడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇట్ మే బి క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, ఇలా ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలని మనం కంపల్సరీ కాంప్లెక్స్ లాజిక్స్ని బిల్డ్ చేయాలి. అందుకోసం మనం ఫైల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈజ్ స్టిల్ ఇన్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఉంది. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా జావా లాంగ్వేజ్ గురించి ఇంతకుముందు డెమో చూసారు కదా. సో దాంట్లో మనం ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి ఏదైనా అప్లికేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఊప్స్ ఈజ్ నథింగ్ బట్ స్టోరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇన్ ఏ ఆబ్జెక్ట్ ఫార్మాట్. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకున్నా ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటే దాన్నే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటారు. అంటే ఎలా అంటే ఇంతకుముందు మనం ఫైల్లో స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేసుకున్నాం కదా. సో స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేసుకున్నప్పుడు ఆ స్టూడెంట్ డీటెయిల్స్ నేను ఒక రికార్డ్ అని చెప్పాను. ఎలా చెప్పాను? ఐడి, నేమ్, బ్యాచ్ నెంబర్, ఇలా ఈ 3 ఫీల్డ్స్ కలిపితే నాకు ఒక రికార్డ్. సో ఈ రికార్డ్ని నేను ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కనుక డిఫైన్ చేయాలి అనుకుంటే దాన్నే నేను ఏమంటానంటే ఆబ్జెక్ట్ అంటాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఇన్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్, అంటే మనం ఫీల్డ్స్లో డేటా స్టోర్ చేసే బదులు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏం చేస్తామంటే
స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేస్తూ ఉంటాం. అంటే నాకు ఎంతమంది స్టూడెంట్ డీటెయిల్స్ కావాలంటే అన్ని స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ కావాలంటే ఫస్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్, సెకండ్ స్టూడెంట్ కావాలనుకుంటే సెకండ్ స్టూడెంట్, ఇలా థర్డ్ స్టూడెంట్, ఫోర్త్ స్టూడెంట్, ఇలా ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్ ని ఒక్కొక్క ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకుంటూ వెళ్తే దాన్నే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. కాకపోతే ఇది ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఉంది. సో వన్స్ ఇది బిల్డ్ అవుతే కనుక ఇంకా మనం ఎఫిషియెంట్ వేలో, అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కంటే కూడా ఎఫిషియెంట్ వేలో మనం ఇక్కడ డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీంట్లో మనం యూజ్ చేసేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేసి మనం డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తాం. సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్. సో ఒక కంటైనర్ని క్రియేట్ చేయాలి. దేని క్రియేట్ చేయాలి కంటైనర్ని? టు స్టోర్ ది డేటా ఇన్ స్ట్రక్చరల్ వే. సో స్ట్రక్చరల్ వేలో మనం డేటా స్టోర్ చేసుకోవడానికి ఆ కంటైనర్ క్రియేట్ చేయాలి అండ్ ఆ డేటా స్టోర్ చేసుకోవాలి. ఇన్ ది డేటాని మ్యానిపులేట్ చేయాలి. సో ఇలా ఈ మ్యానిపులేషన్స్ అన్ని కూడా చేయాలి అంటే ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్. క్రియేట్ అయి ఉండొచ్చు, రీడ్ అయి ఉండొచ్చు, అప్డేట్ అయి ఉండొచ్చు, డెలీట్ అయి ఉండొచ్చు. ఇలా ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా ఈ డేటాబేస్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయగలగాలి. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేసి టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేస్ వి నీడ్ వన్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఎలా అయితే మనం నార్మల్గా ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నామో, అలానే టు క్రియేట్ ఎనీ డేటాబేస్ ఆర్ టు స్టోర్ ఎనీ డేటా మనకేం కావాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. సో ఇలా ఆర్డిబిఎంఎస్లో అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఏదైనా ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఎస్క్యూఎల్. సో బేసిక్గా ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది. సో ఎస్క్యూఎల్ యూజ్ చేసి ఏం చేస్తాం మనం? సో ఎస్క్యూఎల్ యూజ్ చేసి ఏం చేస్తామంటే డిఫరెంట్ డేటాబేసెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్లాస్లో ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామంటే మైఎస్క్యూఎల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బై డిఫాల్ట్ మన సిస్టంలో ఎలాంటి డేటాబేస్ సాఫ్ట్వేర్ అవైలబుల్లో ఉండదు. కాబట్టి మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ సాఫ్ట్వేర్లో ఏదో ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనకు కావాల్సిన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయంటే మైఎస్క్యూఎల్ ఉంది, పోస్ట్ గ్రే ఉంది, నెక్స్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, నెక్స్ట్ మ్యాంగో డిబి ఉంది, నెక్స్ట్ ఒరాకిల్ ఉంది. సో దీంట్లో మనం యూజ్ చేసి ఏంటంటే మైఎస్క్యూఎల్ డేటాబేస్ సాఫ్ట్వేర్. సో దానికోసం మైఎస్క్యూఎల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాలేషన్ పార్ట్ అంతా కూడా మనం వన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యాక ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అండ్ ఎలా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాబేస్లో మైఎస్క్యూఎల్ డేటాబేస్ సాఫ్ట్వేర్లో టు క్రియేట్ ఎనీ డేటా ఆర్ టు స్టోర్ ఎనీ డేటా మనకేం కావాలంటే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ కావాలి. ఓకే, సో ఐ థింక్ ఎవ్రీవన్ ఈజ్ సమ్వాట్ ఫెమిలియర్ విత్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ అంటే ఏంటి అసలు? ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేమనొచ్చు అంటే సీక్వెన్స్ క్వెరీ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. సో సీక్వెన్స్ క్వెరీ లాంగ్వేజ్, ఓకే, సో సీక్వెన్స్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, సో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం రిలేషనల్ డేటాబేస్లో డేటా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు we will store the data in format of tables. సో టేబుల్ ఫార్మాట్లో అండ్ ఇన్ ద వే ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్లో డేటా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి ఈ కాలమ్స్ అన్నీ కూడా ఏం రిప్రజెంట్ చేస్తూ ఉంటాయంటే హెడ్డింగ్స్, విచ్ ఆర్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్. సో వీటిని ఏమంటాం అంటే మనం అట్రిబ్యూట్స్ అంటూ ఉంటాం. అండ్ ప్రతి ఒక్క రికార్డ్ని మనం ఏమంటాం అంటే టపుల్ అంటూ ఉంటాం. సో ఏదైతే మనం ఇంతకుముందు స్టార్టింగ్లో ఫైల్లో డేటా స్టోర్ చేసుకున్నామో ఇక్కడ, సో ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫైల్లో డేటా స్టోర్ చేసుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ డేటాని మనం
సో ఈ టేబుల్లో స్టోర్ చేసుకున్నప్పుడు వాట్ ఈజ్ ది అడ్వాంటేజ్? సో మనం బేసిక్ అదే కదా మాట్లాడుకుంది. ఫైల్లో మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫైల్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఇప్పుడు డేటాబేస్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, సేమ్ ఎలా అయితే అక్కడ నేను స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేసుకున్నానో, ఒక స్టూడెంట్ డీటెయిల్ అంటే ఏముంటాయి ఆ స్టూడెంట్ రికార్డ్లో? సో స్టూడెంట్ రికార్డ్లో ఏముంటాయంటే నాకు ఐడి, నేమ్ అండ్ బ్రాంచ్. సో ఇవి 3 కూడా ఏంటంటే నా అట్రిబ్యూట్స్. సో ఏదైతే అట్రిబ్యూట్ అని మెన్షన్ చేశానో దీస్ 3 కమ్స్ అండర్ అట్రిబ్యూట్స్ అన్నమాట. సో ప్రతి ఒక్క అట్రిబ్యూట్‌కి ఏముంటదంటే ఒక వాల్యూ ఉంటది. సో ఈ వాల్యూస్ అన్నిటిని కలిపితే ఏమవుతదంటే ఒక రికార్డ్ అవుద్ది. సో దిస్ రికార్డ్ సో ఈ రికార్డ్ దేన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి అంటే, ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్‌ని ఐడెంటిఫై చేస్తూ ఉంటది. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తాం ఇన్ డేటాబేస్. సో ఈ టేబుల్‌ని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏం అట్రిబ్యూట్స్ అంటే ఐడి, నేమ్ అండ్ బ్రాంచ్. సో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో 33 ఆర్ 35 స్టూడెంట్స్ అని మాట్లాడుకున్నామో, వాళ్ళందరి యొక్క డేటాని కూడా నేను ఈ టేబుల్ ఆర్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటా. ఓకే. సో బై యూజింగ్ కమాండ్స్, సో ఈ కమాండ్స్‌లో ఉండే క్వెరీస్‌ని బేస్ చేసుకొని నేను ఆ క్వెరీస్ యూజ్ చేసి నేను ఈ 33 రికార్డ్స్‌ని ఈ డేటాబేస్‌లో ఈ టేబుల్‌లో ఇన్సర్ట్ చేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది నాకు? స్టూడెంట్ యొక్క డీటెయిల్స్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ టేబుల్‌లో నేనైనా ఆపరేషన్స్ చేయాలి. అంటే ఎలాంటి ఆపరేషన్స్? ఇట్ కెన్ బి CRUD ఆపరేషన్స్. సో CRUD ఆపరేషన్స్ అంటే ఏంటిది? క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డెలీట్. సో ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్‌ని ఇప్పుడు నేను ఈ టేబుల్ మీద పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. సో మనం స్టార్టింగ్‌లో ఒక ఫైల్‌లో ఏదైనా ఒక కొత్త స్టూడెంట్ నాకు రేపు జాయిన్ అయ్యాడు క్లాస్‌లో. సో కొత్త స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఆ కొత్త స్టూడెంట్ డేటాను కూడా నేను మెయింటైన్ చేయాలి. ఎందుకు? నాకు ఒక కౌంట్ కావాలి కాబట్టి. ఎంతమంది అటెండ్ అవుతున్నారు క్లాస్ అని ఒక కౌంట్ కావాలి. అండ్ ఎవరెవరు అటెండ్ అవుతున్నారు అని చెప్పేసి కూడా నాకు ఒక డేటాని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ ఎగ్జిస్టింగ్ టేబుల్‌లో ఏం చేయాలంటే ఒక కొత్త రికార్డ్‌ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు నార్మల్ ఫైల్‌లో అయితే ఏం చేసాము? ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ లేదా మాన్యువల్‌గా డేటా స్టోర్ చేసుకుంటూ ఉన్నాం కదా! సో ఇలా మాన్యువల్‌గా ఆర్ ఫైల్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి కాంప్లెక్స్ లాజిక్స్‌ని బిల్డ్ చేయకుండా సింపుల్‌గా ఏం చేస్తానంటే ఎస్‌క్యూఎల్ క్వెరీని రాస్తాను. సో ఇన్సర్ట్ అనే క్వెరీ యూజ్ చేసి, ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేసి నేనొక క్వెరీని క్రియేట్ చేస్తాను. సో బై యూజింగ్ దిస్ క్వెరీ వి కెన్ ఈజీలీ ఇన్సర్ట్ ఏ న్యూ రికార్డ్ ఇంటూ అన్ ఎగ్జిస్టింగ్ టేబుల్. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను ఎలాంటి కాంప్లెక్స్ లాజిక్‌ని బిల్డ్ చేయకుండా సింపుల్ వేలో ఒక స్టూడెంట్ డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేయగలను. నాట్ ఓన్లీ ఇన్సర్ట్ అంటే ఓన్లీ ఇన్సర్ట్ చేయడమే కాదు. ఒకవేళ మనం రీడ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మనం ఏం చేయొచ్చంటే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ యూజ్ చేసి ఈజీ వేలో డేటా మానిప్యులేషన్స్ అన్నీ కూడా చేయొచ్చు. సో డేటా మానిప్యులేషన్స్ అన్ని పెర్ఫార్మ్ చేయడానికి మనం ఈజీ వేలో ఆ క్వెరీస్ అన్నిటిని బిల్డ్ చేయొచ్చు. సో ఎస్‌క్యూఎల్‌కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్వెరీస్ అన్నీ కూడా డిఫరెంట్ కమాండ్స్‌లోకి వస్తూ ఉంటాయి. సో కమాండ్స్ ఏంటంటే డీడీఎల్, డీఎంఎల్, డీక్యూఎల్, టీసీఎల్ అండ్ డీసీఎల్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ కమాండ్ లాంగ్వేజ్ ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క పార్ట్ గురించి చూద్దాం. సో డీడీఎల్ అంటే ఏంటిది? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో డిఎంఎల్ అంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. నెక్స్ట్ డీసీఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డీక్యూఎల్ అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. సో ఈ టేబుల్ క్రియేట్ చేయడానికి ఆర్ ఈ టేబుల్‌లో
కొత్త రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేయడానికి ఆర్ టు పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ వీ నీడ్ టు యూస్ దీస్ కమాండ్స్. సో దీంట్లో ఉండే ఏదైతే కమాండ్స్ యూజ్ చేస్తామో ఆ కమాండ్స్ ని యూజ్ చేసుకొని మనం ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయొచ్చు. సో మనం ఈ DDL, DML, DQL, TCL అండ్ DCL గురించి మనం ఇన్ బ్రీఫ్ గా వన్స్ క్లాస్ అయ్యాక డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ టు స్టోర్ ఎనీ డేటా. సో బేసిక్గా SQL ఈజ్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్. అంటే ఎలా అయితే మనకి జావా లాంగ్వేజ్ లో మనకి వేరియబుల్స్, డేటా టైప్స్ అన్ని ఉంటాయో SQL లో కూడా మనకి డేటా టైప్స్ ఆర్ అవైలబుల్. ఎందుకు డేటా టైప్స్ కావాలి మనకి? టు స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనకి కంపల్సరీ మళ్ళీ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో బేసిక్గా SQL యొక్క మెయిన్ పర్పస్ ఇది అనమాట. సో వాట్ ఈస్ SQL అంటే SQL ఈజ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎనీ డేటాబేస్ ఆర్ టు స్టోర్ ఎనీ డేటా ఆర్ మ్యానిపులేట్ ఎనీ డేటా విచ్ ఈస్ ఇన్ ఎగ్జిస్టింగ్ టేబుల్, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎగ్జిస్టింగ్ టేబుల్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయాలనుకున్నా, లేదా కొత్త టేబుల్స్ క్రియేట్ చేయాలనుకున్నా, కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలనుకున్నా మనం ఈ SQL అనే లాంగ్వేజ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది బేసిక్ SQL యొక్క మెయిన్ పర్పస్ అనమాట. సో ఎలా SQL యూజ్ చేయాలి, SQL లో క్వైరీస్ ఎలా బిల్డ్ చేయాలి, అండ్ SQL యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ని ఎలా పర్ఫామ్ చేయాలనేది ఎగ్జిస్టింగ్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఓవరాల్ గా మనం ఈ SQL అనే క్లాస్ లో, అంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్లాస్ లో మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ డిస్కస్ చేసేది డేటా గురించి. తర్వాత ఆ డేటా స్టోర్ చేసుకోవాలంటే మనకి డేటాబేస్ కావాలి. అండ్ టు క్రియేట్ డేటాబేసెస్ వి నీడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావాలి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ DBMS. సో ఎన్ని టైప్స్ ఆఫ్ DBMS ఉన్నది. సో దాంట్లో మనం డిస్కస్ చేయబోయేది RDBMS గురించి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి. తర్వాత టు స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా వి నీడ్ డేటా టైప్స్. సో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్ లాంగ్వేజెస్. సో ఇంతకుముందు చెప్పాను కదా, DDL, DML, DQL, DCL. సో వాటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. సో దీని తర్వాత నెక్స్ట్ డిస్కస్ చేసేది ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసి మనం ఎలా క్వైరీస్ ని బిల్డ్ చేయొచ్చు. సో ఇట్ కెన్ బి అర్థమెటిక్, లాజికల్, కండిషనల్ ఆపరేటర్స్. సో ఇలా అన్ని ఆపరేటర్స్ యూజ్ చేసి మనం క్వైరీస్ ని బిల్డ్ చేస్తూ ఉంటాం. తర్వాత టు పర్ఫార్మ్ ఎనీ ఫిల్టర్స్ వి విల్ యూస్ వేర్ కండిషన్. సో వేర్ ఫిల్టర్ యూజ్ చేస్తాం. తర్వాత హ్యావింగ్ కండిషన్, గ్రూప్ బై క్లాస్, నెక్స్ట్ లిమిట్, ఆర్డర్ బై, అండ్ నెక్స్ట్ సింగిల్ రో ఫంక్షన్స్, and next aggregate functions, and next subqueries, and next joins, constraints, and next views, index, next normalization, and predefined functions which are available in already SQL language. సో SQL లాంగ్వేజ్ నుండే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ని కూడా ఎలా యూజ్ చేయాలనేది చెప్తూ ఉంటాం. సో ఓవరాల్ ఈ SQL అనే ఆర్ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్లాస్ లో మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ ఇవన్నీ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్స్ ని అన్నిటినీ కవర్ చేస్తూ మనం ఒక డేటాబేస్ లో ఉండే డేటాని ఎన్ని వేస్ లో మనం మ్యానిపులేట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేస్తూ ఉంటాం ఇన్ అప్కమింగ్ క్లాసెస్ అన్నమాట. సో ఇది బేసిక్ SQL యొక్క మెయిన్ పర్పస్ అన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు SQL ఒక సమ్మర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో SQL యూజ్ చేయాలనేది దేనికోసం అంటే,
టు స్టోర్ డేటా ఇన్ ఏ ఎఫిషియెంట్ వే. సో అసలు డేటాని ఎందుకు స్టోర్ చేసుకోవాలి అంటే టు మేక్ బెటర్ డిసిషన్స్. సో ఏదైనా అప్లికేషన్ మనకి ఎఫిషియెంట్ వేలో ఆర్ టు ప్రొవైడ్ బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఆ డేటాని ఎఫిషియెంట్ వేలో స్టోర్ చేసుకోవాలి. సో అలా ఎఫిషియెంట్ వేలో స్టోర్ చేసుకోవాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఫైల్స్ అండ్ డేటాబేస్. సో ఫైల్స్ యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫైల్స్లో డేటా అనేది ఎప్పుడు కూడా ప్లేన్ టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అవుతూ ఉంటాయి. అంటే లైన్ బై లైన్ వేలో మనకి డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. సో అలా లైన్ బై లైన్లో మనకి డేటా స్టోర్ అయినప్పుడు మనం ఆ డేటాలో ఎలాంటి మ్యానిపులేషన్ చేయాలన్నా, ఇట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్, రిట్రీవ్ ఆర్ ఎనీ ఫిల్టర్స్. సో ఇలా ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా మనం ఏం చేయాలంటే ఫైల్ హ్యాండ్లింగ్ ఆర్ మాన్యువల్గా యూజ్ చేసి మనం కాంప్లెక్స్ లాజిక్స్ని బిల్డ్ చేయాలి. సో ఇలా ఏ టైప్ ఆఫ్ క్రెడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా మనం కాంప్లెక్స్ లాజిక్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఫైల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సెక్యూరిటీ అనేది ఉండదు. ఎందుకు? ఈ ఫైల్స్ని మనం హ్యాండిల్ చేయాలంటే ఆర్ యాక్సెస్ చేయాలంటే మనకి ఎలాంటి యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక సిస్టంలోకి వెళ్ళిపోయి ఒక ఫైల్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి సెక్యూరిటీ అనేది ఉండదు. సో ఈ ఏదైతే మనకి డిసడ్వాంటేజ్ ఉన్నాయో ఈ డిసడ్వాంటేజ్ని మనం ఓవర్కమ్ చేయడానికి యూజ్ చేసేది డేటాబేస్. సో డేటాబేస్ అంటే ఏంటి మనకి? సో డేటాబేస్ ఇస్ ఏ కంటైనర్ విచ్ స్టోర్స్ అవర్ డేటా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. సో స్ట్రక్చర్డ్ వేలో మనం ఒక డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు డేటాబేస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేస్, సో మీరు ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి అంటే మీకు ఏం కావాలంటే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కావాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఒక ప్లేస్లో డేటాబేస్ని క్రియేట్ చేయలేం. సో ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ క్రియేట్ చేయాలని మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది? ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ డేటాబేసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డేటాబేస్లో డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఆ డేటాని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో ఈ డిబిఎంఎస్లోకి వస్తే మనకి దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఉంది. రిలేషనల్ డేటాబేస్, క్లౌడ్, హైరార్కియల్, ఫైల్ బేస్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీంట్లో మనం యూజ్ చేసేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎందుకు మనం రిలేషనల్ యూజ్ చేయాలి అంటే వెన్ వి స్టోర్ ది డేటా ఇన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వీ మెయింటైన్ రిలేషన్ బిట్వీన్ ది డేటా. అంటే మనం స్టోర్ చేసుకునే డేటా మధ్యలో ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎప్పుడైనా ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకున్నా ఈజీ వేలో పర్ఫామ్ చేయొచ్చు కాబట్టి మనం రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీంతో పాటు ఇంకా ఏమున్నాయి మనకంటే క్లౌడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. సో క్లౌడ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా మళ్ళీ మనకి లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. సో కావాలి అనుకుంటే క్లౌడ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయొచ్చు ఇక్కడ మళ్ళీ. సో ఇలా క్లౌడ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే డేటా ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ గానే స్టోర్ అవుతూ ఉంటుంది. అంటే మన ఇంటర్నల్ హార్డ్ డిస్క్లో ఎలాంటి డేటా స్టోర్ అవ్వదు, డైరెక్ట్గా ఎక్స్టర్నల్గా డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటిదంటే హైరార్కియల్. సో హైరార్కియల్ ఎలా స్టోర్ చేస్తున్నాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ స్ట్రక్చర్. సో ట్రీ స్ట్రక్చర్లో మనం ఏం చేస్తున్నాం అంటే పేరెంట్ చైల్డ్ ఫార్మాట్లో మళ్ళీ ఇక్కడ ఏముంటాయి అంటే ఫైల్సే ఉంటాయి. సో పేరెంట్ చైల్డ్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే టు రిమూవ్ ఎనీ డేటా ఆర్ టు మ్యానిపులేట్ ఎనీ డేటా మనకి వేరే డేటా యొక్క డిపెండెన్సీ ఉంటుంది. ఇక్కడ ఈ చైల్డ్ని రిమూవ్ చేయాలి ఆర్ ఈ పేరెంట్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు నాకు వేరే డిపెండెన్సీ ఉంది. సో ఇలా డిపెండెన్సీ ఉండడం వల్ల ఏమవుతుందంటే నేను మ్యానిపులేట్ ఆపరేషన్స్ చేయాలంటే కాంప్లెక్స్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మ్యానిపులేట్ ఎనీ డేటా ఇన్ హైరార్కియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఫైల్ బేస్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వస్తే ఇక్కడ మనం ఏవైతే ఫైల్స్ కాన్సెప్ట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనకి ఫైల్ బేస్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఫైల్ బేస్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఏం చేస్తామంటే మన డేటాని డైరెక్ట్గా రికార్డ్స్ లాగా అంటే ఇండివిజువల్ ఫీల్డ్స్ లాగా కాకుండా, ఇండివిజువల్ ఫీల్డ్స్ అంటే ఏంటి ఇక్కడ ఐడి, నేమ్, బ్యాచ్ ఆర్ ఇండివిజువల్ ఫీల్డ్. ఇలా ఇండివిజువల్ ఫీల్డ్స్ లాగా కాకుండా ఈ మొత్తం రికార్డ్ని నేను ఒక ఆబ్జెక్ట్ లైఫ్తో కనుక ట్రీట్ చేస్తే దాన్నే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్
డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. సో ఇది ఇంకా స్టిల్ ఇంకా రియల్ టైంలోకి రాలేదు. సో ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇది కూడా యూజ్ చేయం. సో మనం లాస్ట్లోకి వస్తే మనం యూజ్ చేసేది ఆర్డిబిఎంఎస్. సో ఇక్కడ మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, అంటే నథింగ్ బట్ కంటైనర్ని క్రియేట్ చేయాలనుకున్నా, లేదా దానిలో డేటా స్టోర్ చేయాలనుకున్నా మనకి ఏం కావాలంటే ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ కావాలి. ఎందుకంటే టు పర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ వీ నీడ్ ఎ క్వైరీ. సో టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీ వీ నీడ్ ఎ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఏంటంటే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. సో ఇలా ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఇస్ కామన్ ఫర్ ఆల్ ఆర్డిబిఎంఎస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో ఆర్డిబిఎంఎస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. MySQL ఉంది, పోస్ట్గ్రే ఉంది, SQL సర్వర్ ఉంది, MongoDB ఉంది, అండ్ ఒరాకిల్ సాఫ్ట్వేర్ కూడా ఉంది. సో దీంట్లో మనం యూజ్ చేసే ఏంటంటే MySQL సాఫ్ట్వేర్. సో మరి మీరు యూజ్ చేసే సిస్టంలో లేదా మనం యూజ్ చేసే సిస్టంలో బై డిఫాల్ట్ ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉంటుందా అంటే ఏది ఉండదు. సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్ అవర్ ఓన్ MySQL డేటాబేస్ సాఫ్ట్వేర్. సో మనం మన MySQL సాఫ్ట్వేర్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సిన డేటాబేసెస్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా MySQL ఇన్స్టాల్ చేశాక డేటాబేస్ని క్రియేట్ చేసుకొని డేటా స్టోర్ చేయడానికి SQL అనే లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో SQL ఈజ్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్. సో ఎలా అయితే మనం జావా, పైథాన్, .NET ఇలా యూజ్ చేస్తామో SQL కూడా ప్రాపర్ లాంగ్వేజ్. బట్ SQL మోస్ట్లీ దేనికోసం యూజ్ చేస్తామంటే టు పర్ఫామ్ CRUD ఆపరేషన్. సో CRUD ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మోస్ట్లీ మనం SQL యూజ్ చేస్తుంటాం. సో ఓకే, సో ఈ SQL అనేది కామన్ ఫర్ ఆల్ ది డేటాబేస్ సాఫ్ట్వేర్. సో మీరు దేంట్లో అంటే ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్లో దేంట్లో అయినా మీరు ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలన్నా సో ఈ SQL లాంగ్వేజ్నే యూజ్ చేస్తూ ఉంటాం. సో SQL యూజ్ చేసి ఆర్డిబిఎంఎస్లో మనం డేటా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు టేబుల్ ఫార్మాట్లో డేటాను స్టోర్ చేస్తూ ఉంటాం. సో ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎఫిషియెంట్గా మన CRUD ఆపరేషన్స్ అన్నిటిని కూడా పర్ఫామ్ చేస్తూ ఉండొచ్చు. వీ డోంట్ నీడ్ టు ఇంప్లిమెంట్ ఎనీ కాంప్లెక్స్ లాజిక్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ DBML, DDL, DML, DQL, TCL, DCL, సో వీటన్నిటి గురించి మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నెక్స్ట్ SQLలో మనం ఏమేమి డీల్ చేస్తాం అనేది ఆల్రెడీ నేను కింద రాశాను. సో ఇవన్నీ కూడా మనం SQLలో డీల్ చేయబోతున్నాం ఇన్ అప్కమింగ్ క్లాసెస్ అనమాట. సో నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. హలో, Guys, is it clear completely? Hello? Okay, good then. I guess it's, I'm not sure when was the last time you were so attentive for almost close to 2.5 hours. Long ago. Core Java class followed by SQL class. Okay.